హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మాయ మత్స్యకన్య. రచించిన వారు ఏసీ సర్కార్ గారు. బ్రిటిష్ వారి కాలంలో ఒక సంస్థానానికి రాజుగా ఉండిన రామప్రతాపుడు విచిత్రమైన వ్యక్తి. ఆయనకు మూఢనమ్మకాలతో పాటు మంకుపట్టు కూడా ఉండేది. అతని మెదడులోని ఏదన్నా ఆలోచన వస్తే అది ఎంత హాని చేసేది కానీ వదిలేది కాదు. ఇందువలన ఆయన సలహాదారులు, సంస్థానంలోని ప్రజలు కష్టాలకు గురి అయ్యేవాళ్ళు. ఒకసారి ఆయన వంగదేశం సందర్శించి అక్కడ జనపనార పంట విరివిగా ఉండటం చూసి వచ్చి తన దేశంలోని రైతులందరినీ అదే పంట వేయమని ఒత్తిడి చేశాడు. విధిలేక రైతులు ఆ పంట వేశారు. దాని ఫలితంగా నాసిరకం జనపనార ఉత్పత్తి అయ్యి నష్టానికి అమ్ముకోవలసి వచ్చింది. ఆహార ధాన్యాలు పండవలసిన పొలాలలో జనపనార వేయటం వలన దేశంలో తిండి కరువు ఏర్పడి ప్రజలు దుర్భరమైన కష్టాలకు గురయ్యారు. మరొకసారి రామప్రతాపుడు కాకులు, మాలకాకులు, యమదూతలని దేశంలో అవి ఉండటము దేశానికి అరిష్టమని, అందుచేత దేశంలో ఎలాంటి కాకి లేకుండా చేయాలని తీర్మానించుకొని జనాన్ని కాకులను చంపమని హెచ్చరిస్తూ చచ్చిన కాకికి ఇంత అని బహుమానం ఇస్తానన్నాడు. ప్రజలు కాకులను చంపి తెచ్చి రాజధానిలో గుట్టలు గుట్టలుగా పోసి డబ్బు పుచ్చుకున్నారు. ఆ కాకుల కళేబరాలను ఏం చేయాలో తోచలేదు. వాటి నుంచి దుర్గంధం బయలుదేరి రాజధాని పౌరులకు బతుకు దుర్భరమైంది. ఇంతేకాక కాకులు పాకీ పని అద్భుతంగా చేయగలవు. ఇప్పుడు దేశంలో కాకులు లేని కారణంగా ఎక్కడి కుళ్ళు అక్కడే దిగబడి రోగాలు వ్యాప్తి చెందాయి. జరిగిన పొరపాటు తెలుసుకుని రామప్రతాపుడు పొరుగు దేశాల నుంచి కాకులను తెచ్చిన వారికి బహుమానాలు ప్రకటించాడు. అలాంటివాడు రామప్రతాపుడు. ఇలా ఎన్నిసార్లు అబాసు జరిగినా అతని వైఖరి మటుకు మారలేదు. ఒకసారి రామప్రతాపుడు తన మంత్రితో మత్స్యకన్యల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. దేవా, నేను అలాంటి ప్రాణిని చూడకపోవటం చేత ఏమీ చెప్పలేను అన్నాడు మంత్రి వినయంగా. కిందట రాత్రి నాకు కలలో కనిపించింది. పై భాగం మనిషి, క్రింది భాగం చేప. ఇది చాలా చిత్రం కాదు అన్నాడు రాజు. రామప్రతాపుడి రాజభవనం ముందు పెద్ద కొలను ఉండేది. ఆ కొలనులోని నీరే నగరానికంతటికీ ఉపయోగపడేది. అందులో చేపలు కూడా ఉండేవి. వెన్నెల రాత్రులప్పుడు రామప్రతాపుడు చిన్న డింగీలో ఆ కొలనులో విహరించేవాడు. మంత్రితో మత్స్యకన్య గురించి మాట్లాడిన రాత్రి మంచి వెన్నెల రాత్రి. ఆ రాత్రి రామప్రతాపుడు డింగీలో ఒంటరిగా కొలనులో నౌకా విహారానికి బయలుదేరాడు. అయితే ఆయన అంతలో తిరిగి వచ్చి వెంటనే రమ్మని మంత్రికి కబురు పంపాడు. మంత్రి వచ్చాడు. రాజు అతనితో, మన కొలనులో ఇంతకు ముందే మత్స్యకన్యను చూశాను. అది నా డింగీ ముందు గాలిలోకి ఎగిరి నీటిలో పడింది. నేను స్పష్టంగా చూశాను. సగం మనిషి, సగం చేప. నాకు అది కావాలిప్పుడు. అది తప్పించుకుపోకుండా కొలను చుట్టూ కాపలా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ఏర్పాట్లు చేయించండి అన్నాడు. అది భ్రమ కావచ్చు మహారాజా. ఒక పెద్ద చేపను చూసి మీరు మత్స్యకన్య అనుకున్నారేమో. అస్పష్టమైన చంద్రకాంతి గదా అన్నాడు మంత్రి. నాకేమీ చత్వారం లేదు. వెంటనే నేను చెప్పినట్లు చేయించండి అన్నాడు రాజు. మత్స్యశాఖ మనుషులు వచ్చి కొలను యావత్తూ గాలించి వదిలిపెట్టారు. వేల కొద్దీ చేపలు పడ్డాయి, కానీ మత్స్యకన్య జాడలేదు. కొలనులో నీరంతా తోడేయించేసి కొలనును ఎండగట్టించండి అన్నాడు రాజు. అలా చేస్తే నగరమంతా జలమయమైపోతుందని, దానితో పాటు తాగటానికి చుక్క నీరైనా లేక ప్రజలు అల్లాడిపోతారని మంత్రి చెప్పి చూశాడు. కానీ రాజు వినిపించుకునే రకం కాదు. తనకు ఆ మత్స్యకన్య కావాలన్నాడు. చిత్తం. కొలనులో నీరు తోడించే ఏర్పాట్లు 2-3 రోజులు పట్టవచ్చు. కాకపోయినా కొలనులో చిన్న చేపపుల్లో కూడా లేకుండా గాలించాం. మత్స్యకన్య ఉండే అవకాశం లేదు. ఈ 2-3 రోజులు ఆలోచించి చూడండి మహారాజా. మీకు దిగ్భ్రమ లాంటిది కలిగి ఉండవచ్చు అన్నాడు మంత్రి. రాజు మంత్రి మీద విసుక్కున్నాడు. మంత్రి ఇంటికి తిరిగి వచ్చి తన అన్న కొడుకు హలధరుడు అనే ఇంద్రజాలికుడు పొరుగుదేశం నుంచి వచ్చి ఉండటం చూశాడు. మంత్రి విచారంగా ఉండటం చూసి హలధరుడు కారణం అడిగి, కథంతా అడిగి తెలుసుకుని, మీ రాజుగారికి దిగ్భ్రమలు కలుగుతాయని నిరూపించడానికి నేను ఒక యంత్రం తయారు చేస్తాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. మంత్రి అవతలి గదికి వెళ్ళగానే హలధరుడు 3 అంగుళాల నిడివి, అంగుళం వెడల్పు గల కాగితం తీసుకుని మధ్యకు మడిచి మడత ఉన్న భాగాన్ని ఒక గాజు లోట అడుగు భాగంలో అంటించాడు.
ఒక చిన్న పింగాణి పళ్ళెం మధ్య ఒక ₹1 నాణెము బొమ్మ పైకి ఉండేటట్లు పెట్టి కొద్దిగా నీరు పోశాడు. ఆ తర్వాత గాజు లోట అడుగున ఉన్న కాగితానికి మంట పెట్టి లోటా నిండా దట్టమైన పొగ నిండేలాగా చేసి దాన్ని పింగాణి పళ్ళెం మీద బోర్లించాడు. ఇప్పుడు లోటా అంచుగుండా ₹1 నాణెం కేసి చూస్తే అది పెద్దదైనట్లు కనిపించింది. హలధరుడు మంత్రిని పిలిచి, పెదనాన్న జాగ్రత్తగా చూసి చెప్పు, పళ్ళెంలో ఎన్ని రూపాయలున్నాయి అని అడిగాడు. మంత్రి పరీక్షగా చూసి ₹1 కదరా అన్నాడు. ₹1 ఉన్నదని ఎక్కువ లేవని రూఢిగా చెప్పగలవా అని హలధరుడు మళ్ళీ అడిగాడు. ఆహా అన్నాడు మంత్రి, నువ్వు భ్రమపడ్డావు, అది రూపాయి కాదు చూడు అంటూ గాజు లోటా ఎత్తి పళ్ళెంలోని నీటి నుంచి ₹1 బిళ్ళ బయటికి తీసి చూపించాడు హలధరుడు. కన్ను భ్రమపడిందనటానికి ఎలాంటి సందేహమూ లేదు. ఆ భ్రమ కలిగించే మార్గము హలధరుడి దగ్గర తెలుసుకొని మంత్రి ఆ యంత్రాన్ని అలాగే తీసుకుని పోయి రాజు ముందు పెట్టి, మహారాజా ఇందులో మీకు ఎన్ని రూపాయలు కనపడుతున్నాయి అని అడిగాడు. ₹1 ఉన్నది, నాకు ఏదైనా దృష్టిలోపం ఉందని అనుకుంటున్నావా అన్నాడు రాజు. క్షమించండి మహారాజా, మా వాడు నన్ను ఇలాగే అడిగితే మీరు చెప్పినట్లే చెప్పాను. నా కళ్ళు భ్రమపడ్డాయని మా వాడన్నాడు. మీ దృష్టి నాకన్నా నిశితమైనదే కదా, మీకు దిగ్భ్రమ అనేది ఉండదు కదా అని మిమ్మల్ని అడిగాను. లోటా కింద నిజంగా ఏమున్నదో చూస్తామా అని అడిగాడు మంత్రి. రాజు చప్పున లోటా పైకి తీశాడు. పింగాణి పళ్ళెంలో ₹1 మాత్రమే ఉన్నది. రాజు నిర్ఘాంతపోయి, నాకు కూడా కన్ను భ్రమిస్తున్నదన్నమాట, ఒకవేళ నేను చూసిన మత్స్యకన్య భ్రమే అయి ఉంటుందా అన్నాడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా. ఎందుకు కాకూడదు మహారాజా, ఆ క్రితం రాత్రే మీరు కలలో మత్స్యకన్యను చూశామన్నారు కదా, కొలను ఖాళీ చేయనవసరం లేదేమో, ఏమంటారు అన్నాడు మంత్రి. రాజు తల అడ్డంగా తిప్పాడు. మంత్రి ప్రాణము కుదుటపడింది. ఈ విధంగా హలధరుడు చేసినటువంటి యుక్తితో మంత్రి ఒక సమస్యను గట్టెక్కించాడు. మరొక కథ పేరు కూచన కూచనే. కథను రచించిన వారు పావనం గారు. మాచవరంలో ఉండిన కూచన సిద్ధాంతికి జ్యోతిషంలో అఖండ పండితుడనే ప్రఖ్యాతి ఉండేది. ఉన్నట్లుండి కూచనకు తన పేరు బాగాలేదని తోచింది. జ్యోతిషంలో ఉద్దంట పండితుడికి కూచన అనే వికారపు పేరేమిటి? తల్లిదండ్రులు తనకు మంచి పేరు పెట్టలేదని విసుక్కొని తనకు కూచన అని పేరు పెట్టి అన్యాయం చేశారని అతను తిట్టుకున్నాడు. కూచన ఒక రాత్రంతా నిద్రపోకుండా బాగా ఆలోచించి శంకరుడు గొప్ప దేవుడు కాబట్టి కూచన అన్న పేరుని విసర్జించి తన పేరు శంకరుడు అని మార్చుకోవటానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు తనను చూడవచ్చిన వారు కూచన సిద్ధాంతి గారు అని సంబోధించగా, ఇవాల్టి నుంచి నా పేరు శంకరుడు, నన్ను శంకర సిద్ధాంతి అని పిలవండి అని చెప్పాడు. కానీ మాచవరంలో అందరూ అతన్ని కూచన గారు, కూచన సిద్ధాంతి గారు అని పిలిచారే గాని శంకర సిద్ధాంతి అని పిలవలేదు. పైగా పుట్టి పెరిగినప్పటి నుంచి తమని కూచనగానే ఎరుగుదాం కాబట్టి మరో పేరుతో పిలవలేం బాబు, కాకపోయినా అమ్మా నాన్న పెట్టిన పేరు మానుకోవటమేంటి బాబు అన్నారు. సిద్ధాంతికి మాచవరం మీద పట్టరాని కోపం వచ్చింది. ఆయన ఆ ఊరిని విడిచిపెట్టి మరొక ఊళ్ళో శంకర సిద్ధాంతిగా స్థిరపడి పేరు మోశాడు. ఒకనాడు ఆయన భార్య కట్టెల మోపుతో వెళుతున్న ఒక కట్టెలవాణ్ణి పిలిచి మోపు బేరమాడుతూ, కట్టెలు బాగా కాలుతాయా, దమ్ముకున్నవి కావు కదా అని అడిగింది. దానికి కట్టెలవాడు, శంకరుడి కట్టెలు మండకపోవటమేమిటమ్మా, మూడో నేత్రం తెరిచినట్టు అవి భగభగ మండకపోతే నా పేరు శంకరుడే కాదు అన్నాడు. అది విన్న సిద్ధాంతి తెల్లబోయి ఎంత పొరపాటు జరిగిపోయింది అనుకున్నాడు. శంకరుడు అన్న పేరు ఒక కట్టెలవాడుకున్నది, అలాంటి పేరు తాను ఎంచుకోవటము ఎంత అవివేకము. సిద్ధాంతి ఆలోచించి విష్ణుమూర్తిని తలుచుకొని తన పేరు లక్ష్మీపతి అని మార్చుకోవటానికి నిర్ణయించుకున్నాడు. ఆ మర్నాటి నుంచి ఆయన తన కోసం వచ్చిన వాళ్లతో తనని ఇక నుంచి శంకరుడు అని కాక లక్ష్మీపతి అని పిలవమని చెప్పాడు. అయితే ఆ ఊరిలో ఎక్కువ మంది శైవులు. వాళ్ళు ఆయనను శంకర సిద్ధాంతి అనే పిలుస్తారు. లక్ష్మీపతి అని పిలవమని నిక్కచ్చిగా చెప్పేశారు. సిద్ధాంతికి ఒళ్ళు మండి ఆ ఊరు విడిచి మరో ఊరికి మకాం మార్చి లక్ష్మీపతిగా వెలిగాడు. ఒకనాడు సిద్ధాంతి వీధి సావడిలో కూర్చొని ఏవో జ్యోతిష సంబంధమైన కాగితాలు చూసుకుంటూ ఉండగా ఒక బిచ్చగాడు సొంత కవిత్వంతో, లక్ష్మీపతి చెప్పింది వినరా గురుడా
అని తన పేరును తత్వాలు పాడుతూ వచ్చాడు. లక్ష్మీపతి సిద్ధాంతి త్రుళ్ళిపడి వాడి పేరు అడిగాడు. వాడు తన పేరు లక్ష్మీపతి అని పాడుతూనే చెప్పాడు. లక్ష్మీపతి వాణ్ణి పంపేసి పెద్ద ఆందోళనలో పడ్డాడు. ఒక బిచ్చగాడి పేరు తన పేరు ఒకటే కావటం ఎంత ఘోరమైన అవమానమో ఆయన ఆలోచించి తన పేరు చిరంజీవి అని మార్చుకుందామనుకున్నాడు. ఆయన మర్నాడు తనను చూడవచ్చిన వారందరితోనూ తన పేరు చిరంజీవిగా మారిందని, తనను అందరూ చిరంజీవి సిద్ధాంతి అని పిలవాలని చెప్పాడు. ఆ ఊరి వాళ్ళు ఎక్కువ మంది వైష్ణవులు. వాళ్ళు ఆయనని లక్ష్మీపతి అనే పిలుస్తామని, మరో పేరు తమ నోట రాదని చెప్పేశారు. ఆ ఊరి వాళ్ళ మీద మండుకొచ్చి సిద్ధాంతి మరొక ఊరు వెళ్ళి చిరంజీవి సిద్ధాంతిగా పేరుకెక్కాడు. ఒకనాటి ఉదయము వీధి వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టే దాసీది వేళకు రాలేదు. ముగ్గులేని వాకిలి దాటకూడదనే నియమం గల సిద్ధాంతి విసుక్కుంటూ ఉండగా పని మనిషి వచ్చి ఆలస్యానికి సంజాయిషి చెబుతూ, మా ఎదుటి గడపలో 3 ఏళ్ల చిరంజీవి బాబు చనిపోయాడు. బాబు లేక లేక వాళ్లకు ఒక్కడే పిల్లాడు. ఆ తల్లిదండ్రుల దుఃఖం చూస్తుంటే నాకు కాళ్ళు కదిలాయి కావు అంటూ చెప్పుకొచ్చింది. సిద్ధాంతికి పూర్తిగా దిమ్మ తిరిగింది. చిరంజీవి అని ముచ్చటపడి పేరు పెట్టుకుంటే 3 ఏళ్లకే మృత్యువు దాపరించింది. ఛీ, ముదనష్టపు పేరు నేరక పెట్టుకున్నాను అనుకొని ఆయన తిరిగి తన సొంత ఊరికి బయలుదేరాడు. అప్పటికే మాచవరంలోని వాళ్ళు కూచునను శంకర సిద్ధాంతి అని పిలవకపోతిమే, నిష్కారణంగా గొప్ప సిద్ధాంతిని వదులుకున్నామే అని పశ్చాత్తాపడుతున్నారు. సిద్ధాంతి మాచవరం చేరేసరికి అక్కడి వాళ్ళు, ఓహో శంకర సిద్ధాంతి గారా, బాగున్నారా, ఎప్పుడు తమరాక, ఎన్నాళ్ళకెన్నాళ్లకు అంటూ సంతోషంతో పలకరించారు. అప్పుడు సిద్ధాంతి తడుముకోకుండా తన పేరు శంకరుడు కాదని, మరేదీ కాదని, అమ్మా నాన్న ముచ్చటగా పిలుచుకున్న కూచనేనని, అదే పేరుతో తనను పిలువమని సవినయంగా చెప్పాడు. మరొక కథ పేరు గురిలేని వైద్యం. రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే నాటు వైద్యుడు ఉండేవాడు. ఆయన మూలికా వైద్యంతో ఎలాంటి దీర్ఘ రోగాలనైనా ఇట్టే కుదుర్చేవాడు. ఆ చుట్టుపక్కల రామశాస్త్రి వైద్యం గురించి కథలుగా చెప్పుకునేవారు. అతను డబ్బు గురించి తాపత్రయపడకుండా ప్రజలను రోగం విముక్తుల్ని చేయటమే లక్ష్యంగా పెట్టుకుని వైద్యం చేసేవాడు. అయినా అతనికి మంచి రాబడి ఉండేది. ఎందుకంటే అతని వద్దకు వచ్చే రోగుల సంఖ్య చాలా హెచ్చు. రామశాస్త్రికి గోవిందుడు ఒక్కడే కొడుకు. గోవిందుడిని కూడా తనలాగే వైద్యుడిగా తయారు చేద్దామని రామశాస్త్రి అనుకున్నాడు. కానీ గోవిందుడికి తండ్రి సంపాదన అంటే ఉన్న గౌరవము తండ్రి వైద్యం అంటే లేదు. తన తండ్రి చేసే చికిత్సలు కేవలము చిట్కాలని, ఆయనది శాస్త్రీయమైన వైద్యం కాదని అతని నమ్మకం. అందుచేత రామశాస్త్రి అతన్ని వైద్యం నేర్చుకోమన్నప్పుడు అతను పట్నంలో శాస్త్రీయమైన వైద్యం నేర్చుకుంటాను కానీ బైరాగి చిట్కాల నాటు వైద్యం తనకు వద్దన్నాడు. తనకు తెలియని వైద్యము కొడుకు నేర్చుకుంటే తన వైద్యం మరింత రాణిస్తుందని రామశాస్త్రి కొడుకును పట్నం పంపాడు. పట్నంలో గోవిందుడు డబ్బు తగలేస్తూ విద్య పట్ల చాలా అశ్రద్ధ చూపి చివరకు పళ్ల బిగువున ఆ వైద్య విద్య పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. రామశాస్త్రి గోవిందుడిను తనని మించిన వైద్యుడిగా అందరికీ పరిచయం చేసి తన దగ్గరకు వచ్చే రోగులను గోవిందుడికి చూపనారంభించాడు. అయితే గోవిందుడికి రోగ నిదానంలో ఏమాత్రమూ నైపుణ్యం లేదని, తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి గోవిందుడి చేత చికిత్స చేయించటము అపాయకరమని రామశాస్త్రికి త్వరలోనే తెలిసి వచ్చింది. చిన్న చిన్న రోగాలను కూడా గోవిందుడు ముద్రబెట్టి పెద్ద రోగాలు చేయటము, రామశాస్త్రి వాటికి చికిత్స చేయవలసి రావటము కూడా జరిగింది. ఈ విధంగా రామశాస్త్రికి కనువిప్పు కలిగిందే కానీ గోవిందుడు తన వైద్యమే గొప్పదని, తండ్రికి ఏమీ తెలియదని నమ్ముతూ వచ్చాడు. తన తండ్రి చేసే చిట్కా వైద్యం మూలంగా తనకు వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు రావటం లేదని గోవిందుడు తండ్రితో అని అతన్ని వైద్యం చాలించమన్నాడు. గుడ్డు వచ్చి పిల్లని వికిరించినట్లు తోచింది రామశాస్త్రికి. అతను గోవిందుడితో, నిజమేరా నాయనా, నా ఈ చిట్కా వైద్యము ఈ పల్లెటూరికి చాలు, కానీ నీ వంటి ఘనవైద్యుడు బస్తీలో గాని రాణించుడు, నువ్వు పట్నం వెళ్ళి వృత్తి ప్రారంభించు అన్నాడు. గోవిందుడికి ఈ మాట సబూబుగా తోచింది. అయితే అతను పట్నం చేరేలోపుగా జబ్బు చేసి చాలా కొద్ది కాలంలో తీవ్రస్థాయికి వచ్చేసింది. రామశాస్త్రి జబ్బు తగ్గించటానికి తగిన మందులు ఎంచి ఇచ్చాడు. కానీ అవి వీసమెత్తు కూడా పనిచేయలేదు.
నెల రోజులు గడిచినాక రామశాస్త్రి బాగా ఆలోచించి ఒకప్పుడు తన వద్ద వైద్యం నేర్చుకుని దూర గ్రామంలో వైద్య వృత్తి జరుపుకుంటున్న ససురుడు అనేవాణ్ణి పిలిపించి అతని చేత తన కొడుక్కి వైద్యం చేయించాడు. ససురుడు చేపట్టగానే గోవిందుడి వ్యాధి తిరుగుముఖం పట్టి అతను త్వరలోనే కోలుకున్నాడు. రామశాస్త్రి లాంటి హస్తవాసి గల వైద్యుడికి నెల రోజులకైనా లొంగని జబ్బు ఊరు పేరు లేని ససురుడి మందులకు ఇట్టే లొంగిందంటే గ్రామస్తులకు చాలా వింతగా తోచింది. అందరూ ససురుణ్ణి రామశాస్త్రి ముఖానే పొగిడారు. తన పని పూర్తయింది కనుక ససురుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కానీ రామశాస్త్రి అతన్ని వారించి, ఇక మీదట నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యి, నీకు బాగా గిట్టుబాటు అవుతుంది అన్నాడు. మీ అంతటి వైద్యుడుండగా నేనెందుకు అన్నాడు ససురుడు. నేను రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు రామశాస్త్రి. ఈ ఊళ్ళో మీకు ఎంతో కీర్తి డబ్బు లభించాయి కదా, అలాంటప్పుడు ఊరు వదిలిపోవటం దేనికి అని ససురుడు అడిగాడు. వైద్యుడిగా ఈ ఊళ్ళో నాకు అపకీర్తి వచ్చేసింది. నా కొడుకు రోగం మూలంగా నా మందులలో ఊరి వాళ్లకు విశ్వాసం పోయింది. రోగులకు గురిలేని వైద్యం పనిచేయదు అన్నాడు రామశాస్త్రి. మీరు చెప్పిన మందులతోనే కదా నీ కొడుక్కి చికిత్స చేసి నయం చేశాను అన్నాడు ససురుడు ఆశ్చర్యంగా. అవును, కానీ ఆ మందులే నేను ఇచ్చినప్పుడు నా కొడుక్కి వ్యాధి నిమ్మళించలేదు. అందుకు కారణము నా కొడుక్కి నా వైద్యంలో నమ్మకం లేకపోయింది. అందుకే నిన్ను పిలిపించి నీ ద్వారా వైద్యం చేయించాను. దాని ఫలితంగా ఊళ్ళో అందరికీ నా మీద గురిపోయింది. నీవు 4 పిల్లలు గలవాడివి. ఈ ఊరి వాళ్ళు సంపన్నులు. ఇక్కడ చేరితే నీకు దారిద్ర్య బాధ ఉండదు. నేను నాకు కావలసింది ఎక్కడైనా సంపాదించుకోగలను అని రామశాస్త్రి తన భార్యతో సహా మరో గ్రామానికి వెళ్ళాడు. ససురుడు ఆ ఊళ్ళో వైద్య వృత్తి సాగించి ముందే మంచి పేరు వచ్చి ఉండటాన బాగా డబ్బు సంపాదించాడు. మరొక చిన్న కథ పేరు పిల్లల డేరా. రచించిన వారు కె సదానంద గారు. శాంతివనం అనే ఊళ్ళో శ్రీపతి భూపతి అనే ప్రముఖులిద్దరూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు మంచి మిత్రులే గాని గ్రామ రాజకీయాలు అసూయ ద్వేషాలు వారిని బద్ధ శత్రువులుగా చేశాయి. ఇవి ఎంతదాకా పోయాయంటే వాళ్ళు ఒకరికొకరు తీరని ద్రోహాలు చేయటమే కాక ఒకరినొకరు చంపుకోవాలన్నంత స్థాయికి చేరారు. 4 కోసుల దూరాన ఉన్న కాళీపట్నంలో ఏటా తిరణాలు జరుగుతుంది. దానికి శ్రీపతి భూపతి కూడా తప్పకుండా పోతారు. ఈసారి తిరణాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు భూపతిని చంపటానికి శ్రీపతి, శ్రీపతిని చంపటానికి భూపతి తీర్మానించుకొని అవసరమైన పథకాలు కూడా వేసుకున్నారు. దారిలో ఊడల మర్రి ఉన్నది. తిరణాల నుంచి అక్కడికి వచ్చేసరికి చీకటి పడుతుంది. శ్రీపతి మర్రి వద్దకు వచ్చేసరికి అతన్ని చంపటానికి మనుషుల్ని ఏర్పాటు చేశాడు భూపతి. ఊడల మర్రికి అవతల చెరువుగట్టు దిగువన మనుషుల్ని పెట్టి వారి చేత భూపతిని చంపించడానికి శ్రీపతి పథకం వేశాడు. ఆ 7 తిరణాల మహావైభవంగా జరిగింది. ఈసారి తిరణాలలో ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే పిల్లల డేరా. పేరుకు అది పిల్లల డేరాయే గాని అందులోకి పెద్దల్ని మాత్రమే పోనిస్తారు. ఆ డేరా ముందు వింత వేషాలలో ఒక ముసలాడు నిలబడి ఉన్నాడు. నిజానికి వాడు సిద్ధ విద్యలు ఎన్నో నేర్చిన మాంత్రికుడు. వాడు పెద్దవాళ్లను ఆహ్వానిస్తూ, మీరు ఈ డేరాలోకి ప్రవేశించి ఏనాడో మరిచిపోయినా మీ చిన్నతనం తిరిగి అనుభవించండి అంటున్నాడు. డేరా లోపలి నుంచి బయటికి వచ్చేవాళ్లు విరగబడి నవ్వుకుంటూ వస్తున్నారు. లోపలంతా ఆనందం ఏమున్నదో చూద్దామన్న కుతూహలంతో శ్రీపతి తన భార్యతో సహా డేరాలోకి ప్రవేశించి వెంటనే 10 ఏళ్ల పిల్లవాడిగా మారిపోయాడు. మరికొద్దిసేపటికి భూపతి కూడా తన భార్యతో డేరాలోకి వచ్చి తాను కూడా 10 ఏళ్ల కుర్రవాడిగా మారిపోయాడు. వారి భార్యలు ఇద్దరూ 5-6 ఏళ్ల పిల్లలుగా మారి తమకు తెలిసిన పిల్లలు కనపడక బయటికి వెళ్ళి మళ్ళీ మామూలు మనుషులైపోయారు. ఇద్దరూ తమ భార్యలను గుర్తించలేదు గాని ఒకరినొకరు గుర్తించి స్నేహభావంతో కౌగలించుకొని డేరాలో ఉన్న మిగతా పిల్లలతో పాటు తాము కూడా ఆడుకున్నారు. అక్కడ పిల్లల ఆటలకు కావలసిన ఉయ్యాలలు, జారుడు బండలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. శ్రీపతి భూపతి ఈ ఆటలన్నీ ఆడారు. అప్పటికింకా వాళ్ళు ప్రాణ స్నేహితులు. ఒకే బడిలో చదువుకొని కలిసి తిరిగారు. ఒకసారి శ్రీపతి ఈత రాక మడుగులో పడి మునిగిపోతూ ఉంటే ఈత వచ్చిన భూపతి వాణ్ణి రక్షించాడు. మరొకసారి భూపతికి కాలు బెణికి కదలలేని స్థితిలో ఉంటే శ్రీపతి వాణ్ణి ఆమడ దూరం మోసుకొని పోయి ఇంటికి చేర్చాడు. ఇలాంటి విషయాలు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎన్నో జ్ఞాపకం చేసుకున్నారు.
డేరాలో నుంచి బయటికి రాగానే వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళైపోయారు. కానీ వాళ్ళ మనసులు మాత్రము వింతగా మారిపోయాయి. డేరా లోపల ఉండిన మనస్థితి బయటికి వచ్చినా మారలేదు. వాళ్ళ భార్యలు అది వరకే బయటికి వచ్చి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ భార్యల గొడవ పట్టనే లేదు. ఒకరినొకరు చంపుకోవటానికి ఇద్దరూ తిరుగులేని ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. అవి అమలు జరగటానికి వీల్లేదు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు చంపుకోవటం ఏమిటి? అసంభవం. అప్పటికే చీకట పడుతున్నది. శ్రీపతి తన భార్యను ఎరిగిన వాళ్ల వెంట బండిలో రమ్మని భూపతితో చెప్పనైనా చెప్పకుండా అతి వేగంగా ఊడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు. నిజానికి భూపతి కూడా శ్రీపతిని గమనించే స్థితిలో లేడు. అతను కూడా తన భార్యను ఎరిగిన వాళ్ల బండిలో ఎక్కించి తాను కూడా వేగంగా బయలుదేరాడు. భూపతి రొప్పుతూ రోజుతూ మర్రిని చేరుకొని తన కిరాయి మనుషుల్ని అక్కడి నుంచి పంపించి వేశాడు. అదేవిధంగా శ్రీపతి చెరువుగట్టు క్రింద మనుషుల్ని కూడా పంపించి వేశాడు. స్నేహితులిద్దరూ క్షేమంగా ఇల్లు చేరుకున్నారు. వాళ్ళు తమ మధ్య పెరిగిన విరోధం గురించి ఆలోచించుకుంటుంటే అదేదో పీడకలలాగా కనపడింది. మర్నాడు వాళ్ళు వీధిలో కలుసుకున్నప్పుడు తాము తలపెట్టిన దుర్మార్గం గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. కానీ వారి స్నేహభావంలో మార్పు రాలేదు. పిల్లల డేరాలో ప్రవేశించకముందు జరిగిందంతా వాళ్ళకిప్పుడు అవాస్తవంగా కనపడింది. వాళ్ళు బ్రతికినన్నాళ్ళు ఆదర్శ స్నేహితుల్లాగానే బతికారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.